Hi guys, welcome to my channel Engineer's Choice. Next topic JK flip flop. మనం లాస్ట్ వీడియోలో SR flip flop గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు JK flip flop and next TD కూడా చేస్తాను. So let's go into the topic. మన extended truth table ఇది. Extended truth table. ఇది నార్మల్ మన truth table. ఇది ఎక్స్టెండెడ్. మనము ఎక్స్టెండెడ్ అండ్ విత్ డయాగ్రామ్ తో మనం ట్రూత్ టేబుల్ ని మనం ఎలా వచ్చింది అనేది చూస్తాము. సో నాండ్ ఎందుకు రాసానంటే ఓన్లీ అన్ని నాండ్ గేట్స్ ఉన్నాయి. సో ఈజీ మనకి టైం అనేది ల్యాగ్ లేకుండా చేసుకోవాలని మనకు గుర్తుంటుంది గైస్. 1110 నాండ్, రివర్స్ 0001 అండ్ అట్లా ఈజీ గుర్తుంటుంది. బట్ మనకి ఇప్పుడు ఈజీగా మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఫాస్ట్గా అయిపోవడానికి. సో లెట్స్ గో ఇన్ ది టాపిక్. J0 క్లాక్ ఎప్పుడు 1 రిమైండ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, క్లాక్ ఎప్పుడు 1 ఉంటుంది. K ఇన్పుట్ 0. సో ఇక్కడ 3 ఇన్పుట్స్ ఉన్నాయి. ఇక్కడ నాండ్ 2 ఇన్పుట్స్ కి అవుట్పుట్ ఎట్లా వచ్చింది. నాండ్ కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాండ్ లో ఎప్పుడైనా ఒక 0 అనేది ఉంటే 3 ఇన్పుట్స్ కానీ 4 ఇన్పుట్స్ కానీ 1 ఇన్పుట్ కానీ, ఒకవేళ ఒక 0 ఎన్ని ఇన్పుట్స్ ఉన్నా ఒక ఇన్పుట్ లో ఒక 0 ఉంది అంటే ఆన్సర్ 1 వస్తుంది. అది మీరు ఎక్కడైనా ప్రూవ్ చేసుకోవచ్చు కావాలంటే. ఎన్ని ఇన్పుట్స్ తీసుకున్నా సరే, లైక్ 5 ఇన్పుట్స్ తీసుకున్నా 5 ఇన్పుట్స్ లో ఒకటి 0 ఉంది అంటే ఆన్సర్ 1. అన్ని ఇన్పుట్స్ 1 ఉంటే ఆన్సర్ 0. జస్ట్ క్యాజువల్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వచ్చే థర్డ్ ఇన్పుట్ క్యూఎన్ ఏం తీసుకున్నాం 0. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది అనేది తెలియదు, ఎందుకంటే జస్ట్ బ్లైండ్గా చెప్పేసాను. ఒక 0 ఉంటే ఆన్సర్ 1. ఒక 0 ఉంది కాబట్టి 1 వస్తుంది. ఇందులో కూడా ఒక 0 ఉంది కాబట్టి 1 వచ్చేస్తుంది. జస్ట్ బ్లైండ్గా వెళ్ళిపోవాలి ఆన్సర్. ఇక్కడ వచ్చేవరకు క్యూఎన్ ఏం తీసుకున్నాం మనం, క్యూఎన్ 0 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 0 సిట్ అవుతుంది. 1 0 ఏమొస్తుంది 1 వస్తుంది. క్యూఎన్ బార్ అనేది 1 వస్తుంది. ఇక్కడ ఈ 1 అనేది ఇక్కడ సిట్ అవుతుంది. 1 1 అంటే 0. ఓకే, ఫస్ట్ ఏం తీసుకున్నాం 0. ఫస్ట్ క్యూఎన్ 0నే, నెక్స్ట్ 0నే అంటే ఆన్సర్ 0 వచ్చింది. ఓకేనా, ఫస్ట్ స్టేట్లో క్యూఎన్ 0 తీసుకున్నాము. నెక్స్ట్ ఈ 1 ఇక్కడ సెట్ అయినప్పుడు 1 1 0 ఒక స్టేజ్ అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోదాం. ఇన్పుట్ సేమ్, బట్ క్యూఎన్ అనేది 1 తీసుకున్నాం. సో ఇక్కడ ఆన్సర్ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. ఈ క్యూఎన్ అనేది ఇక్కడ సిట్ అవుతుంది. 1 1 అనేది 0 అవుతుంది. ఈ 0 ఇక్కడ అయినప్పుడు 0 అనేది ఇక్కడ పోయినప్పుడు 0 1 ఏమవుతుంది 1 అవుతుంది. సో అవుట్పుట్ ఏమొచ్చింది, క్యూఎన్ సేమ్ ఉంది, క్యూఎన్ 1 కూడా 1 వచ్చింది. సో ఇది కూడా 1 నెక్స్ట్ స్టేజ్లో. లైక్ ఇప్పుడు వాళ్ళ ఇన్పుట్స్ చేంజ్ అవుతాయి. జేకే దగ్గర ఇన్పుట్స్ చేంజ్ తీసుకున్నాం. జేకే దగ్గర ఇన్పుట్స్ చేంజ్ చేసి తీసుకుందాం. క్లాక్ మాత్రం అలాగే ఉంటుంది. జస్ట్ బ్లైండ్ ఒక 0 ఉంటే అయిపోతుంది. ఇప్పుడు జేలో ఏం తీసుకున్నాం, J0 K1. ఓకే, క్యూఎన్ ఏం తీసుకున్నాం 0. ఇలా ఒక 0 ఉంది కాబట్టి ఆన్సర్ 1. ఈ క్యూఎన్ అనేది ఇక్కడ వచ్చి ఇన్పుట్లో ఒక 0 చేరుతుంది కాబట్టి ఆన్సర్ 1 బ్లైండ్. ఓకే, 1 1 వచ్చేసింది. సేమ్ ఇక్కడ క్యూఎన్ ఏం తీసుకున్నాం 0 తీసుకున్నాం. ఈ 0 ఇక్కడ సిట్ అయినప్పుడు 0 1 ఏమవుతుంది 1 అవుతుంది. ఈ 1 ఇక్కడ పోయినప్పుడు 1 1 ఏమవుతుంది 0 అవుతుంది. సేమ్ 0 వచ్చింది కదా ఆన్సర్ 0. నెక్స్ట్ స్టేజ్ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, నేను అన్ని చేసేసి. బట్ మీకు అన్ని స్టేజెస్ అంటే ఒక స్టేజ్ అర్థమైనా ఇంకో స్టేజ్ అర్థం కాకుండా ప్రాబ్లమే. సో అన్ని స్టేజెస్ అర్థం చేయాలన్నదే నా మెయిన్ ఎయిమ్. వీడియోకి ఏం మనం చేసేది ఏంటంటే ప్రతి స్టెప్ అర్థం కావాలి మనం ఏం చేసినా. అది నేను ఇప్పుడు ఫార్వర్డ్ చేసేసి లాస్ట్కి వచ్చేసి నేను కూడా చెప్పొచ్చు, కానీ నాకు అలా వద్దు. మనకి పర్ఫెక్ట్ అవుట్పుట్స్ రావాలి. J0 K1 సేమ్ వస్తాయి ఆన్సర్స్. సేమ్ రావు, ఇక్కడ 0 వస్తుంది. ఎందుకో చెప్తా ఇప్పుడు చూడండి. ఇక్కడ క్యూఎన్ ఏం తీసుకుంటాం 1 తీసుకుంటాం. క్యూఎన్ 1 తీసుకుంటాం కాబట్టి 1. 3 1s అవుతుంది కదా. 3 1s అయినప్పుడు ఏముంటుంది 0 ఉంటుంది. ఓకే, క్యూఎన్ 1 తీసుకున్నాం, ఇది 1 కదా. క్యూఎన్ 1 తీసుకున్నాం. ఓకే, 0 1 ఏమవుతుంది 1 అవుతుంది. ఈ 1 ఇక్కడ పోయే వరకు ఇది 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్యూఎన్ 1 తీసుకున్నప్పుడు ఆన్సర్ ఏంది 0. ఓకే, అది ఇన్పుట్స్ కూడా చేంజ్ చేసి తీసుకుందాం. ఇప్పుడు ఇన్పుట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్పుట్స్ చేంజ్ అవుతాయి మొత్తం. ఓకే, ఇప్పుడు ఇన్పుట్స్ వచ్చేసి J1
k0 అండ్ qn 0 అన్నప్పుడు qn ఇక్కడ ఇది 0 వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఇక్కడ ఏమంటారు qn బార్ ఏమొస్తుంది, qn 0 అయినప్పుడు qn బార్ ఏం కావాలి, 1 కావాలి. కాబట్టి 1. 3 1s అన్నప్పుడు 0 వస్తుంది, 3 1s అన్నప్పుడు 0 వస్తుంది. కానీ ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సారీ, ఒక 0 ప్రజెంట్ అయినా 1 వస్తుంది, 1 వచ్చింది. ఇది qn ఇక్కడ 0 1 అన్నప్పుడు ఏమొస్తుంది, 1 వస్తుంది. ఈ 1 అనేది ఇక్కడ సెట్ అయినప్పుడు 1 0 ఏమవుతుంది, 1 0 ఉన్నప్పుడు 1 వస్తుంది. నెక్స్ట్ స్టేజ్లో ఏమొచ్చింది, ఇక్కడ 0 తీసుకున్నప్పుడు ఇక్కడ 1 వచ్చింది. ఇన్పుట్ సేమ్ బట్ ఇక్కడ ఆన్సర్స్ qn ఒకటి డిఫరెంట్ వస్తుంది. qn ఇక్కడ 1 తీసుకుంటాం. ఇప్పుడు qn బార్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఇక్కడ ఇవి కూడా చేంజ్ అవుతాయి గైస్. ఇప్పుడు qn 1 తీసుకున్నాము, qn బార్ అనేది 0 అవుతుంది. అంటే ఇప్పుడు qn బార్ ఎక్కడ ఉంది, qn బార్ ఇక్కడ 0 ఉంది. ఇది ఇక్కడ ఈ మూడిట్లో 0 ఉంటే 0నే, సారీ 0 ఉంటే 1ఏ, ఒక 0 ఉంటే. ఇక్కడ qn 1 తీసుకున్నప్పుడు ఇక్కడ k 0 ఉంది కాబట్టి ఆన్సర్ 1ఏ. ఇక్కడ ఈ 1 1 సిట్ అయినప్పుడు 1 1 తీసుకున్నప్పుడు 0, ఈ 0 ఇక్కడ వచ్చినప్పుడు 1 0 ఏమవుతుంది, 1 అవుతుంది. ఆన్సర్ ఏం రావాలి, ఇక్కడ 1 రావాలి. ఓకే, రైట్. అర్థం కాలేదా, మళ్ళీ చెప్తా చూడండి. qn 1 తీసుకున్నాం, qn బార్ 0 అవుతుంది. qn అనేది ఎక్కడ వస్తుంది, qn అనేది ఇక్కడ వస్తుంది. వీళ్ళు ఒక 0 ప్రజెంట్ అయింది కాబట్టి ఆన్సర్ 1. qn బార్ 0 కాబట్టి qn బార్ ఇటు వచ్చింది. ఇందులో ఈ మూడిట్లో కూడా ఒక 0 ఉంది కాబట్టి ఆన్సర్ 1 అట్లా తీసుకున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, చెప్తాను మళ్ళీ అయినా మీకు. ఓకే, ఇప్పుడు ఇన్పుట్స్ చేంజ్ అవుతుంది మళ్ళీ మొత్తం. ఇన్పుట్స్ అన్ని చేంజ్ చేస్తాను చూడండి మళ్ళీ. లాస్ట్ స్టేజ్ లో ఇన్పుట్స్ రెండు 1, j అండ్ k 1. ఇప్పుడు దీని మీద డిపెండ్ అవుతుంది. qn ఏం తీసుకున్నాం, qn 0 తీసుకున్నాం. సో ఇక్కడ 0. నెక్స్ట్ స్టేజ్ ఏం తెలుసుకోవాలి, qn ఎక్కడ వస్తుంది, ఇక్కడ కిందకి వచ్చి ఇక్కడ 0. ఈ మూడిట్లో ఒకటి 0 ఉంది, 0. qn బార్ ఏమవుతుంది, qn 1 తీసుకున్నప్పుడు ఈ 1 అవుతుంది. ఈ 1 అనేది ఇటు వెళ్ళిపోయి ఈ 3 1s కాబట్టి 0, ఒక 0 ఉన్న ప్రజెంట్ అయితే 1. ఓకే, 3 1s కాబట్టి అవుట్పుట్ 0, ఒక 0 ప్రజెంట్ అయినా 1 అని చెప్పిన. ఒక 0 ఉన్న 1, 3 1s ఉంటే 0. ఓకే, ఇది ఇక్కడ qn అనేది ఇక్కడ సెట్ అవుతుంది. 1 0 వచ్చే వరకు అవుట్పుట్ ఏంటి, 1. ఈ 1 ఇక్కడ 1 0 అవుట్పుట్ వచ్చే వరకు 1. ఓకే, 1. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సారీ ఇన్పుట్ సేమ్, సారీ ఇన్పుట్స్ రబ్ చేయాల్సిన అవసరం లేదు, ఇవి రబ్ చేసుకుంటే సరిపోతుంది. qn ఏం తీసుకున్నాం, 1 తీసుకున్నాం కాబట్టి qn బార్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. qn బార్ ఇక్కడ పోయేవరకు ఇది 0 అవుతుంది, qn అనేది 1 అవుతుంది. సో ఈ 3 1s ఉన్నాయి కాబట్టి ఇది 0 అవుతుంది. ఇక్కడ ఒక 0 ప్రజెంట్ అయింది కాబట్టి ఇది 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ qn అనేది ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ 0 1 అనేది ఏమవుతుంది, 0 1 అనేది 1 అవుతుంది. ఈ 1 ఇక్కడ పోయినప్పుడు 1 1 అనేది 0 అవుతుంది. సో ఆన్సర్ 0. వచ్చేసినాయి అన్ని స్టేజెస్ వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు నేను మీకు యాక్చువల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు లైక్ లాస్ట్ ఇప్పుడు మనం ట్రూత్ టేబుల్, ఎక్స్టెండెడ్ ట్రూత్ టేబుల్ టాలీ అయిందా లేదా చూసుకుందాం. ఓకే, qn ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, సేమ్ 1 1 సేమ్ ఉంది. ఇక్కడ ఈ రెండు తీసుకుందాం. ఇది qn ఎందుకు వచ్చింది, qn ఫస్ట్ స్టేజ్ ఇన్పుట్, ఫస్ట్ స్టేజ్ లో ఏది ఉందో సెకండ్ స్టేజ్ లో కూడా అదే ఉంది. సో సేమ్ రిపీట్ అయింది. నో చేంజ్ అని రాసుకోవచ్చు, qn అని రాసుకోవచ్చు, అది మన ఇష్టం. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లో నో చేంజ్ అని రాసుకున్నాం, ఇక్కడ qn అని రాసుకున్నాం. లేదు మేము qn రాకుండా నో చేంజ్ అని రాసుకోండి, తప్పే లేదు. దాంట్లో ఏమన్నా మార్క్స్ పోతే నన్ను అడగండి, నేను చెప్తాను. దాంట్లో 0 0 ఉంది, దాంట్లో ఏం రాసుకున్నాం, రీసెట్ అదే ఉంది. అక్కడ 1 1 వస్తే ఏమంటాం, సెట్ అంటాం. అసలు అదే రాసుకున్నాము. ఇక్కడ qn కాదు, నేను నో చేంజ్ కూడా రాసుకోండి. దీనివల్ల మార్క్స్ ఏమైనా పోతుంటే నన్ను అడగండి, నేను చెప్తా. qn అయినా రాసుకోవచ్చు, నో చేంజ్ అయినా రాసుకోవచ్చు, ఏదైనా మన ఇష్టం. అయితే ఇక్కడ టాగుల్ అంటే ఏంటిది, రివర్స్. నాట్ అని టాగుల్ అంటాం, నాట్ గేట్ అంటే మనం 1 ఇస్తే 0 వస్తుంది, 1 ఇస్తే 0 వస్తుంది, 0 వస్తే 1 వస్తుంది. టాగుల్ రివర్స్. ఇప్పుడు 0 ఇస్తే 1 అయింది, 1 ఇస్తే 0 అయింది. ఇది టాగుల్.
ఓకే, ఇది జేకే ఫ్లిప్ ఫ్లాప్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ టీ అండ్ డి ఫ్లిప్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.